మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గ టెక్మల్ మండల కేంద్రంలో అసెంబ్లీ ముట్టడానికి వెళ్తున్న సఫాయి కార్మికులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సుధాకర్, చింతపెంటయ్య, సదానందం, మొగలయ్య, అశోక్, సాయిలు, దుర్గేష్, దుర్గమ్మ, గంగమ్మ. సప్లై కార్మికుల డిమాండ్: సఫాయి కార్మికులు కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. మరియు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సప్లై కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది. ఊరు బాగుంటుందని చెప్పేసి మరి సఫాయి కార్మికులు డిపిఓ నుంచి ఎంపీడీఓ నుంచి సెక్రటరీ వచ్చేసి సఫాయి కార్మికుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పనిభారం చేస్తున్నటువంటి ఈ కార్మికులను మరి ఈ గవర్నమెంట్ను ఈ ప్రభుత్వాన్ని మాకు పనికి బారా తగినట్టు వేతనం కావాలని చెప్పేసి, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ కూడా దాంతోపాటు ఇవన్నీ కూడా సౌకర్యాలు గట్టిగా అడిగితే సరే ఆయన అవసరం ఉందని చెప్పి తీసుకెళ్తాడు. మరి ఇవాళ మాకు పని భారం ఎక్కువైతుంది, మరియు జీతాలు దాకా 3 నెలలు అవుతుంది. మాకు ఈ సమాజం లోపల అడిగే హక్కు మా కార్మికులకు లేదని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా మీద ఎంతైతే ఒత్తిడి ఉందో మరి ఇవాళ ఒక కార్మికులు కానీ ఒక రోగి అనారోగ్యం రీత్యా హాస్పిటల్ పాలైతే ఈ జీతం కూడా సరిపోని పరిస్థితులు మా బతుకులు ఉన్నాయి. మరి పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మరి వాళ్ళ సఫాయి కార్మికుల పక్షాన ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం దిగిరాకపోతే మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి ఉన్నది. ఒకవేళ ప్రభుత్వము మా డిమాండ్లను నెరవేర్చకపోతే మరి మండల స్థాయి కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పరిశుద్ధ కార్మికుల ఐక్యత, పరిశుద్ధ కార్మికుల ఐక్యత, పరిశుద్ధ కార్మికుల ఐక్యత. పెంచాలి 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 పర్మిట్ చేయాలి చేయాలి. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత.